కనుక పరమ పవిత్రలోకి గౌరవ మాన్య ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సకుటుంబంగా ఆలయంలోకి శ్రీవారి అర్లంజన్మ సుప్రభాతాచ మేనిష, ప్రతి ఉదయము ప్రభాతము కావచ్చు, కానీ భగవంతుణ్ణి ఎవరు దర్శిస్తారో వారికి అది సుప్రభాతం అవుతుంది. చేసి ఆ శ్రీయపతిని కమనీయ రూపాన్ని దర్శించాలి అని విచ్చేస్తూ ఉన్నారు. యాని కానిచ పాపాని కోటి ఉండవలసిన అవసరం లేదు, అవి కూడా పుణ్యకరమైనటువంటివే. కానీ అంతటి పుణ్యఫలాన్ని శరణాగతితో ప్రపత్తితో భక్తితో ఉంటూ ఆలయంలోకి ప్రవేశించి దర్శిస్తే పరాత్పరుడు శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు. ధ్వజో జీవస్సముచ్యతే. అలాగే ఆలయంలో దేనిపైన గరుడుణ్ణి ఉంచి అన్ని ఉత్సవాలకు ప్రధానంగా బ్రహ్మోత్సవాదులకు సకల దేవతలను సిద్ధులను సాధ్యులను దానికి వామభాగం నుంచి అంటే ఆలయంలోకి ప్రవేశించేప్పుడు ఎడమవైపు నుంచి వెళ్ళి భగవద్ దర్శనం అనంతరం ఆ ధ్వజస్తంభానికి మరో పక్క నుంచి వెళితే అప్పుడు ఆ ధ్వజానికి ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం వస్తుంది. అంటే జీవస్థానాన్ని ఆశ్రయించినటువంటి లభ్యం. సకుటుంబంతో గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించి వెండివాకిల్ని కూడా దాటి వెళ్ళారు. భగవంతుణ్ణి దర్శించడం అనేటువంటిది మహాభాగ్యం. నారా లోకేష్ గారు ధర్మపత్ని సమేతంగా దర్శించి ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కార్యనిర్వహణాధికారులు గౌరవ శ్యామలరావు గారు ఐఏఎస్ ఇతర అధికారులు ఉన్నాము అని ఆ గుర్తుకు తగినటువంటి ఆశీస్సులు శ్రీవారి నుంచి మెండుగా లభించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రంగనాయక మండపంలోకి వారి సందర్శనం చేసినటువంటి ముఖ్య మంత్రివర్యులు పుత్రపౌత్రాది సుఖ సౌఖ్యాదులన్నీ కూడా నిరంతరం పొందాలి అని చెప్పి శ్రీనివాస అనుగ్రహం ధర్మకోటయ అంగలగ్నా వినశ్యంతి వెంకటాచల మారుతై ధర్మపత్ని సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాన్ని అందుకుంటూ ఉన్నారు. సాక్షాన్ నారాయణ స్వయం మోక్షప్రదాయక. ఇంతవరకు కూడా అవి అంటే స్త్రీశక్తిగా భూశక్తిగా నీలాశక్తిగా అనేటువంటి విజయాలు వారి ద్వారా లోకక్షేమం కూడా చేకూరాలి అని చెప్పి మంచి ఆశీర్వచనం అందించి శేషవస్త్రాన్ని అలాగే తీర్థప్రసాదాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి వారి పౌత్రుడైనటువంటి చిరంజీవికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. ఈ రంగనాయక మండపంలో లభిస్తుంది. పైగా 4 వేదాన్ని కూడా అనుగ్రహించేటువంటి వేదరాశి శబ్దశక్తి సభ్యులు ముఖ్యంగా శ్రీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారు అదనపు శ్రీ కార్యనిర్వహణాధికారి వీక్షిస్తుంది. అది పరిపూర్ణతో హృదయాన్ని పూర్ణ కలశం చేస్తుంది. కనుక ఏ దేవు దివ్యమూర్తి యొక్క ప్రభావం ఈ లోకాలన్నింటినీ కటాక్షిస్తోందో బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏ దేవదేవుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. ప్రపన్నులైనటువంటి ఏ స్వామి పాదములు తుది కేశములు తుది అంతము లేనివో ఏ
మహావాయువులన్నీ ఏ స్వామి, ఆ స్వామి ఎప్పుడూ కూడా సత్యస్వరూపుడై ఉంటాడు. అటువంటి దేవదేవునిగా గ్రహించినటువంటి వారు ఈ యొక్క బహుమానాలన్నింటినీ, కోట్ల కొలది పాపాలు, జనన మరణాది సంసార క్లేశాలు కాల్చివేసేటువంటి సాధనం మోహము, మదము, మాత్సర్యం లాంటి హరిషడ్వర్గాలు వదిలి హరిషడ్వర్గాలను మనం పొందటానికి ఒక పాత్రతను